ఈరోజు తిరుపతిలో ఒక చీడ పురుగు మాదిరి తయారైపోయినావు. రోజు తిరుపతిని ఎత్తుకొని వచ్చి సోషల్ మీడియా టీవీలలో నీ ఇష్టం వచ్చినట్టు భ్రష్టు పట్టిస్తున్నావు. పౌర సమాజం దీన్ని అంగీకరిస్తుందా? ఇతర రాజకీయ పార్టీలు అసహించుకోవా? లేని దానికి ఉన్నదానికి తగుదునమ్మా అంటూ మైకుల ముందుకు వస్తావు, తగుదునమ్మా అని టీవీలోకి వస్తావు, తగుదునమ్మా అని ప్రెస్ క్లబ్లోకి వస్తావు. అసలు ఏం మాట్లాడతావో నీకే తెలీదు. అసలు నిన్ను జనసేన పార్టీ కొద్ది రోజులు దూరంగా ఉండమనింది, ఆత్రం తట్టుకుంటున్నావా? మళ్ళీ ఏమన్నా నీ పార్టీ నిన్ను కార్యక్రమాలు కొనసాగించమని ఎక్కడన్నా చెప్పిందా? నీ పార్టీకి నీకు క్రమశిక్షణ లేదు. తలా తోక లేని పార్టీలో నువ్వు ఉన్నావు. తలా తోక ఉండింటే పవన్ కళ్యాణ్ నీ పాటికే నువ్వు చేసే వికృత చేష్టలను గమనించుంటాడు. ఆ రకమైనటువంటి ధోరణి ఉంది కాబట్టే ఆ పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఇంకా ఈ రకంగా తయారు చేస్తున్నాడు. నీకు ఇలాంటివి నేర్పిస్తున్నాడు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పిత కథనాలతో వికృత క్రీడలు ఆడమని చెప్పి నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఉసిగొలుపుతున్నారు. ఇది తిరుపతి పట్టణంలో మీరు చేసేటువంటి పరిస్థితి.